వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే చాలా దారుణమైన ఊహకి కూడా అందనటువంటి నేరాలు సినిమా క్లైమాక్స్ను మించి తలపిస్తుందంటే నో అనడానికి ససేమిరా అనే మనసు కూడా మన దగ్గరే ఉంది. కానీ ఎస్ అన్నా కానీ ఎందుకు అలా చేస్తున్నారో కూడా తెలియని వైనం కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. సో ఏదైతే వనస్థలిపురంలో జరిగినటువంటి డాక్టర్ హత్య అత్యంత దారుణం, హేయం, కిరాతకం కుంటుపోతే చాలా పదాలే. కానీ అక్కడ ఏ సందర్భంలో ఎలాంటి చిత్రవదలకు గురి చేసిన తర్వాత డాక్టర్గా ఆవిడ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారని మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడు. నమస్తే అమ్మ. నమస్తే. సో ఏదైతే వనస్థలిపురంలో జరిగినటువంటి డాక్టర్ గారి హత్య కేసు, సో దాని గురించి మీరు ఏమంటారు? ఏమి జరుగుండొచ్చు? డాక్టర్ ప్రణీత రెడ్డి గైనకాలజిస్ట్ తన ఎంఎస్ చేయడం కోసము యుఎస్ వెళ్ళి అక్కడ ఒక స్నేహితుడి తాలూకు బంధువు అయినటువంటి సికందర్ అతను ఈమెను చూడడము, వాళ్ళిద్దరికి స్నేహం కలగడము, ఆ తర్వాత క్రమేపీ స్నేహం ముదిరి ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పెద్దల అనుమతితోటి చాలా గ్రాండ్ గా కట్న కానుకలు ఇవన్నీ ఇచ్చి పెళ్లి పేరంటం చేసుకోవడము ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. ఆ తర్వాత జస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ దే కేమ్ బ్యాక్ టు ఇండియా, వచ్చేసి ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ వనస్థలిపురం ఆ ప్రాంతాల్లో ఎక్కడో చంపాపేట ఎక్కడో ఉంటున్నారట. అక్కడ ఉంటూ ఆవిడ ఉద్యోగం చేస్తూ నెలకు 1,00,000-1,50,000 సంపాదిస్తోంది. ఈతగాడు వ్యాపారాలు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకొని వ్యాపారాలు ఏవో చేస్తున్నాడో చేయట్లేదో తెలీదు, కానీ వ్యాపారం నెల్లూరులో చేస్తున్నాను చేపల చెరువు ఏదో అని చెప్పి దాదాపు ఒక 20 లక్షల దాకా కొంత సొమ్ము, కొంత అమ్మాయి నగలు వీటన్నిటిని అమ్మి అలా ఇలా చేసి మొత్తానికి వ్యాపారము అనే పేరుతో నెల్లూరు నగరంలో అతను ఒక కొంతకాలంగా అక్కడ ఉంటూ 6 నెలలకో 5 నెలలకో ఒకసారి విజిటింగ్ అవర్స్ లో హాస్పిటల్స్ కి వాటికి వెళ్ళొస్తారు. అలాగా ఎప్పుడో ఒకసారి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చి భార్య బిడ్డలను చూసి వెళ్ళిపోవడం. ఓ చిన్న పాప ఉంది వాళ్ళకి. ఈ రకంగా చేస్తుంటే ఏ భార్యకైనా భర్త మీద అనుమానం రాదా అండి? అనుమానం వచ్చినా రాకపోయినా అన్నన్ని నెలలు వ్యాపారం పేరు చెప్పి భర్త తనతో సరిగా ఉండకపోవడము, ఫోన్లో అయినా ఆప్యాయంగా మాట్లాడకపోవడము, కనీసం వచ్చినప్పుడైనా ప్రేమగా ఉండకపోవడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మామూలు గృహిణులకే భర్త మీద సందేహం వస్తుంది. అలాంటిది షీఈ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్, షీ నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్. మరి ఆ మాత్రం అసెస్ చేయలేదు ఆవిడ. అలాగే భార్యాభర్త మధ్యన ఘర్షణ తరచుగా. ఏమయ్యా ఏంటి సంగతి అంటే అతను నోటుకొచ్చినట్టు అది ఇది మాట్లాడటము ఇలా జరుగుతూ ఉందిట. అయితే ఎడ్యుకేటెడ్ ఉమెన్ కాబట్టి వెంటనే పేరెంట్స్ కి చెప్పలేదు. అలాగే వీళ్ళు కూడా అన్ని కప్పెట్టుకున్నారు, దాచుకున్నారు, ఎవరికి ప్రపంచానికి తెలియకుండా. అతనికి ఆల్రెడీ అక్కడ ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్టే ఉందో లేకపోతే ఇంతకు ముందే అమ్మాయితో అతనికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో, మరో స్త్రీతో కూడా అతనికి అక్రమ సంబంధమే ఉందో, ఏదో మొత్తానికి అక్కడే ఉంటున్నాడు ఎక్కువ కాలం. ఆ విషయమై భార్యాభర్తల మధ్యన మాట వస్తూ ఉంది. ఈ సంగతి అతని యొక్క తల్లికి తండ్రికి అతని 2 సిస్టర్స్కి బాగా తెలుస్తా. ఈ అమ్మాయిని కప్పేశారు మాయ. ఈ అమ్మాయికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ అమ్మాయి మరి అడుగుతుంది కదా భర్తని. అది అడుగుతూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఈ అమ్మాయినే ఎదురు దూషించడము, ఈ అమ్మాయినే నిందించడము, అనరాని మాటలు అనడము, వెయ్యరాని నిందలు కూడా మోపడము అమ్మాయి మీద. నీ ఆబ్సెన్స్ లో ఇలా చేస్తోంది అలా చేస్తోందని బ్రదర్ కి లేనిపోయిన కథలు చెప్పడము. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేందుకు కారణాలు. దీనికి తోడు భార్యాభర్త కింద పోర్షన్ లో ఉంటారట, పై మేడ మీద అత్త మామ ఉంటారట. ఈ అమ్మాయిని తనంతట తాను డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయేలా చేయడం కోసమని ఆ అమ్మాయికి కరెంటు లేకుండా చేయడము, వాటర్ సప్లై సరిగా జరగకుండా చేయడము, ఇలా కూడా హెరాస్ చేయడం మొదలు పెట్టారట అత్త మామ, ముఖ్యంగా అత్తగారు ఆడపడుచులు. ఈ రకంగా వాళ్ళు హింసిస్తూ ఉంటే ఆ అమ్మాయి అనేక సార్లు పోలీసులకి ఫిర్యాదు చేసిందట. వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు పేరెంట్స్కి నోటీస్కి తీసుకువెళ్ళింది. వాళ్ళు కూడా వెళ్ళి ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఏమన్నట్ట, మాకు పైనుంచి ఒత్తిడి ఉందండి, ఇది ఫ్యామిలీ మ్యాటరు, ఏదైనా ఉంటే మీరు కోర్టులకు వెళ్ళండి అని అన్నారట. ఏది ఫ్యామిలీ మ్యాటర్ అండి? ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఒక మామగారు
కోడలిని, కూతురు సమానమైన కోడల్ని గదిలో పెట్టి తలుపులేసి చితక్కొట్టాడట అమ్మాయిని. అది క్రిమినల్ చర్య కాదా? నేను పోలీసు వారినే నేరుగా ప్రశ్నిస్తున్నాను. చెప్పండి అయ్యా, ఒక మగవాడు, మామగారు, తండ్రి స్థానంలో ఉండవలసిన వాడు కోడల్ని, కూతురు లాంటి పిల్లని ఒక గదిలో పెట్టి తలుపులేసి కొట్టడము, అది డాక్టర్ చదువుకున్న పిల్లని. ఇది క్రిమినల్ యాక్టివిటీ అంటారా, సివిల్ మ్యాటరా? ఈ విషయాన్ని అమ్మాయి పోలీసులకి చెప్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు కాదు మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, ఇది సివిల్ మ్యాటర్, మీరు బయట చూసుకోండి అని అన్నారట. పట్టించుకోలేదట. అన్డౌటెడ్లీ దానికోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నాయి, వింగ్స్ ఉన్నాయి, సెల్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, తర్వాత దాని మీద ఏం పెట్టాలో అన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా. మరి అక్కడ వాళ్ళ ఇంటికి నియర్ బై పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఈ సికిందర్ ఫ్యామిలీ ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేశారో, లేదా వాళ్ళకి డబ్బాసే చూపారో, లేదా వాళ్ళని పోలీసుల్ని ఎలా వాళ్ళ ఇదిలోకి తెచ్చుకున్నారో తెలీదు. రక్షణ శాఖకి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎటువంటి ఫిర్యాదు ఒక మహిళ నుంచి వచ్చిన తక్షణమే చర్య తీసుకోవాలి, తీసుకోకపోగా ఇది సివిల్ మ్యాటర్ పో అన్నారట. ఇంట్లో అత్త, మామ, భర్త వీళ్ళందరూ ఈ అమ్మాయిని కొట్టడాలు, వేధించడాలు అవన్నీ అమ్మాయి వీడియో కూడా తీసి ఆ వీడియోను కూడా చూపించిందట. అయినా కూడా లెక్క చేయలేదట, కంప్లైంట్ తీసుకోలేదట. ఎంతటి అన్యాయం అండి ఇది. వాళ్ళకి ఏమన్నా పర్సనల్ గా ఉంటే ఒంటి మీద కాకి దుస్తులు ఉండగా అలాంటి చేయొద్దు కదా. చేయకూడదండి, తప్పండి. కానీ మనిషి కాదు, చట్టంలో ఒక సింహం అక్కడ. మరి ఇలా ఎందుకు చేస్తున్నారో, ఎందుకు చేశారో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఆ ఎస్ఐ గారికి, ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తెలియాలి. పై అధికారులు ఈ విషయాన్ని మీరు పరిగణనలో తీసుకొని తక్షణమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వినయపూర్వకంగా ప్రణీత తరఫున, అంటే అనేక మంది మహిళల తరఫున కూడా ఇటువంటి అఘాయిత్యాలకి గురవుతున్న వారి తరఫున నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తూ విన్నవించుకుంటున్నాను. తక్షణమే అటువంటి పోలీసులు ఏ స్టేషన్ లో ఉన్నా సరే వాళ్ళ మీద ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దే ఆర్ ఫర్ పబ్లిక్, పోలీస్ వర్కింగ్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ సేక్. సో ఇప్పుడు వాళ్ళు కనుక తగిన చర్య ఇమ్మీడియట్ గా తీసుకొని ఉండుంటే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే దుస్థితి కలిగేది కాదు కదా. ప్రాణాలు కాపాడేదమ్మా. ఎంత మంది పేదోళ్ళకి డబ్బు లేకపోయినా సాయం చేసిన ప్రాణం నిలబడి ఉంటాయి. ఏమండి, ఇంకొక భయంకరమైన అంశం ఏమిటి అంటే, ఈ అమ్మాయి ఎంత చెప్పినా అటు రక్షించవలసిన పోలీసులు పట్టించుకోక, ఇటు కాపాడవలసిన అత్తమామలు తన పాలిట పిశాచాల్లా పీక్కు తింటూ వేధిస్తూ, కట్టుకున్న భర్త కూడా అమ్మాయిని అదనంగా డబ్బులు తెమ్మని హింసించడము, మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడము, ఇటువంటివన్నీ చేయడము. ఆఖరికి చుట్టుపక్కలే నివసిస్తున్న ఆడపడుచులు కూడా వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ బ్రదర్కే ఒత్తాసు పలుకుతూ సాటి ఆడపిల్ల అనేటువంటి కనీస జాలి కూడా లేకుండా ప్రవర్తించడము, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమానుషమైన చర్యలు. వీళ్ళందరి అమానుష చర్యలకు ఆ పిల్ల తీవ్రంగా మనస్తాపం చెంది, ఇంకా నాకు మరణమే శరణము, నాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు అనేటువంటి ఒక డెలికేట్ థాట్ అమ్మాయి మైండ్లో ఉదయించడమేమిటి, వెంటనే అమ్మాయి వీడియో కాల్ మాట్లాడి తన సూసైడ్ చేసుకుంటున్నట్టు చనిపోయిందట. ఇటువంటి దుర్ఘటనలు ప్రతి నిత్యము ఏదో ఒక మారుమూల సెంటర్లోనో ఎక్కడో చోట, భాగ్యనగరంలో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో జరుగుతున్నాయి. మన దౌర్భాగ్యం ఏమిటంటే, భాగ్యనగరంలో ఈ తెలంగాణలో మెయిన్ సిటీ అయిన హైదరాబాదు నగరంలో చుట్టుపక్కల ప్రతి నిత్యము ఏదో ఒక మహిళ మానభంగాలకి, లేదా మరణాలకి, లేదా ఆత్మహత్యలకి బలైపోతూనే ఉందండి. స్త్రీలను రక్షించరా? స్త్రీ అంటే ఏమన్నా సిగరెట్ ముక్క కాల్చి పడేయడానికి, అగ్గిపుల్ల వెలిగించుకొని పడేయడానికి, కొవ్వొత్త కరిగిపోయి మెల్ట్ అయిపోవడానికి మీకు వెలుగులనిచ్చి, అసలు ఆడదంటే ఎందుకండి మీకు అంత చిన్న చూపు? ఎందుకు ఎవరు పట్టించుకోరు? ఆడది ఆదిశక్తి, ఆడది పరాశక్తి. ఆడది తలుచుకుంటే ప్రళయాన్ని సృష్టిస్తుంది, ప్రశాంతత కలిగిస్తుంది, అన్నీ చేయగలదు ఆడది. స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేయకండి, ఆడవారిని అబలలుగా భావించకండి. కేవలం వాళ్ళ యొక్క ధర్మానికి, వాళ్ళ యొక్క సంస్కారానికి,
వాళ్ళ యొక్క హ్యుమానిటీకి వాళ్ళు తల వంచుకొని ఉంటున్నారు కొందరు. అటువంటి మహిళల్ని మీరు ఈ రకంగా తక్కువ అంచనా వేసి వేధించి బాధించి వాళ్ళని మరణానికి దారితీసే పరిస్థితుల్ని ఏర్పాటు చేయడము, హింసించడము ఎంత మాత్రము క్షమార్హత లేని అంశము. ఇది ప్రతి కుటుంబంలోని వారు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది సివిల్ కేసు, ఇది మా ఇదిలోకి రాదు, మా జోన్ కాదు, ఈ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళండి, మా పరిధి కాదు, మా ఇది కాదు. ఏమిటండి మీ ఇది కాదు, మా ఇది కాదు? మీరందరూ పోలీస్ శాఖ మొత్తము మా వాళ్ళే, మేమందరం ప్రజలందరము మిమ్మల్ని నమ్ముకున్నాము, మీరు కాకపోతే ఎవరండి రక్షించేది? అటువంటి మీరు కూడా ఇక్కడ కాదు, అక్కడ మాకు కాదు, ఇది సివిల్ కాదు, ఇది క్రిమినల్ కాదు అని తరిమేస్తే ఎట్లా సార్? 100 డైల్ అని ఒకటి పెట్టారండి. ఆ 100 డైల్కి చేసినా కూడా ఎవ్వరు రాకుండా, ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుందండి? ఇటువంటి దుర్మార్గాలు, దుస్సంఘటనలు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు, మానభంగాలు, మృత్యువాత పడ్డాలు, లేదా ఎవడో ఒకడు చంపేస్తే హత్యకు గురి కాబడ్డము. ఇందుకోసమైనా ఆడపిల్లలు పుడుతున్నది? ఇందుకేనా తల్లిదండ్రులు కని పెంచుతున్నది? కాదు. తెలుసుకోండి, మగవాడు ఆడది అనేది ప్రకృతిలో భగవంతుడు పెట్టిన జెండర్ తేడా మాత్రమే. మనుషులందరము ఒక్కటే. అందరికీ మనసు ఉంటుంది, అందరికీ బ్రెయిన్ ఉంటుంది, అందరికీ జీవితం మీద కొన్ని ప్రణాళికలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చదువుకున్న వారిని ఒకరికొకరు అర్థం చేసుకొని గౌరవించుకోవాలి, ఆదరణగా, ప్రేమగా, అమికబుల్గా జీవించాలి. వాడేంటండి, వాడు అసలు ఉద్యోగం సద్యోగం లేదట, వ్యాపారం పేరుతో ఏం వ్యాపారం చేస్తున్నాడో తెలీదు. ఇదేనా వ్యాపారము? పెళ్ళాన్ని హెరాస్ చేయడమేనా? ఇదేనా? ఇటువంటి నీచుల్ని తక్షణమే పోలీస్ శాఖ వారు అరెస్టు చేసి రిమాండ్కి తోలి పూర్వపరాలన్నీ పరిశీలించిన మీదట ఖచ్చితంగా ఇటువంటి దుర్మార్గులకి మరణదండన ఒక్కటే, లైఫ్ ప్రిజన్ కూడా వేయకండి. అటువంటి వాళ్ళు జైళ్లలో ఉన్నా జైళ్లలో సాటి ఖైదీలని కూడా ప్రశాంతంగా బతకనివ్వరు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ పొల్యూటెడ్ బ్రెయిన్, దుర్మార్గంతో, దుష్ట ఆలోచనలతోటి, పాడైపోయిన బుర్రలతోటి ఉన్నారు వాళ్ళు. అటువంటి పాపాత్ములకి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు. ఇది దయచేసి సంబంధిత శాఖల వారు, మన హైకోర్టు వారు గుర్తించి డాక్టర్ ప్రణీత విషయంలో తగు న్యాయబద్ధంగా జరిపించవలసిందిగా మా 100 టీవీ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నాను. జై గురుదేవ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.